హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. ఈరోజు మనం మజ్జిగ మిరపకాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు ఈ మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాగా ఒక అరకిలో మిరపకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. ఇవి పూర్తిగా కారం లేకుండా ఉండవు, కొద్దిగా కారం ఉంటాయన్నమాట, లైట్గా. మరి మజ్జిగ మిరపకాయలు కారం లేకుండా ఉంటే టేస్ట్ ఉండవు, ఎందుకంటే కొంచెం పొల్ల మజ్జిగలో నానతాయి కదా, అందుకని. మీకు నచ్చలేదనుకోండి, గింజల్ని ఇలా చీరుకున్నప్పుడు తీసేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉంచేసుకోవచ్చు అన్నమాట. అలాగే మిరపకాయలను చీరుకునేటప్పుడు మొత్తం అంతా కింద వరకు చీరేయకూడదు. పైనుంచి కొంచెం మధ్య వరకు చీరుకుని అది ఆ చీరుకున్నది వెనక్కి కన్నం పడిపోకుండా చూసుకోవాలి. అప్పుడు మనం ఇవి మజ్జిగలో వేసినప్పుడు మజ్జిగ ఇందులోకి వెళ్ళి మనకి మిరపకాయ బాగా ఊరుతుందన్నమాట. ఇదిగోండి, ఇలా చీరి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయడానికి మనం మజ్జిగని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని దాన్ని ఇలాగా చక్కగా మజ్జిగ కింద కొంచెం నీళ్లు పోసుకుని తిప్పుకుని ఉంచుకోవాలి. ఇది కొంచెం పులుసు ఉండాలన్నమాట, మరీ ఎక్కువ పొడవకూడదు, అలాగని కమ్మగా ఉండకూడదు. దాంట్లో 1 స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా 1 స్పూనున్నర ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు మొత్తం ఇందులో కలిసేలాగా బాగా ముందరే కలిపేసుకోవాలి. మజ్జిగ మిరపకాయలు వేసుకునేటప్పుడు కొంచెం పెద్దగా ఉండేదాన్ని తీసుకోకుండా ఇలా కొంచెం లోతు తక్కువ ఉన్న బేసన్ లాంటి దాంట్లో వేసుకున్నట్లయితే మిరపకాయలు పైకి తేలిపోకుండా ఉంటాయన్నమాట. ఇదిగో ఇలా అన్నీ చీరి పెట్టేసుకున్నాం కదా, వెనక కన్నం పడకుండా. ఇప్పుడు వీటిని మనం ఇందులో డిప్ చేసేసుకుందాం. మిరపకాయలు పైకి తేలిపోయి అనుకోండి, మజ్జిగ అడుక్కుండిపోయి పెద్ద గిన్నె కానీ డబ్బా కానీ వేసుకుంటే అప్పుడు మనకి మజ్జిగ ఎక్కువ పీల్చుకో మిరపకాయలు. అందుకని ఇలా లోతు తక్కువగా ఉన్న దాంట్లో వేసుకుని మిరపకాయలు అన్నీ ములిగేలా చూసుకుంటూ మనం పైన మూత పెట్టేసాం అనుకోండి, అప్పుడు అవి పైకి రావడానికి ఇంకా ప్లేస్ ఉండక మజ్జిగని బాగా పీల్చుకుంటాయన్నమాట. అందుకని ఇలా అన్ని మిరపకాయలని వేసేసుకుని దీన్ని మనం ఇలా నొక్కుతూ అవి మజ్జిగ పీల్చుకునేలాగా చూసుకోవాలి. అంటే మజ్జిగ మనం కన్నం పెట్టాం కదా, దాంట్లోకి వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట. కొంచెం ఇలా కొంచెం సేపు కలుపుకోవాలి. మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇలా మొత్తం అంతా కాసేపు లోపలికి ములిగేలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి ఉంచుకుందాం. ఈరోజు పొద్దుట వేసుకుంటే మర్నాడు పొద్దుట వరకు. మర్నాడు పొద్దుట ఇలా మూత తీసి చూస్తే మజ్జిగని పీల్చుకుని మిరపకాయలు ఇలా కలర్ మారి ఉంటాయన్నమాట. మొత్తం అంతా మారిపోదు, కొంచెం కొంచెంగా మారుతాయి. ఇప్పుడు మనం వీటిని ఒక పళ్ళెంలో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ ఎండబోసుకోవడానికి వీలుగా చూసుకోవాలి. నేను ఇలా పళ్ళెంలోకి తీసుకుంటున్నాను. మిరపకాయలు మనం ఇందులో వేసుకునేటప్పుడు ఎండబెట్టుకోవడానికి పిండినట్టు చేసి తీసుకోకూడదు. జస్ట్ అందులోంచి బయటికి తీసి మనం వేసేసుకోవాలన్నమాట, పిండకూడదు మిరపకాయల్ని. కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుంటే మిరపకాయలు తొందరగా ఎండుతాయి. ఇలా మిరపకాయలన్నీ తీసుకుని మనం ఎండబెట్టేసుకోవాలి. సాయంత్రానికల్లా ఇలా ఎండే మిరపకాయలు కొద్దిగా. ఇప్పుడు మళ్ళీ మిరపకాయలను మనం తీసి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకోవాలన్నమాట. కొందరు మిరపకాయలని 2-3 రోజులు మజ్జిగలోనే ఉంచేసి లాస్ట్లో ఎండబెడతారు, తర్వాత మళ్ళీ ఒకసారి వేస్తారు. కానీ ఇలా వేసుకుంటే బాగుంటాయి. మిరపకాయలన్నీ ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా ముంచి మూత పెట్టేసి ఉంచుకోవాలి. మనం ఫ్రెష్ మజ్జిగ తీసుకున్నాం కనుక మనం ఈ మజ్జిగను కూడా పారపోసేసుకోక్కర్లేదు. దీంతో కొంచెం బియ్యపిండి కలిపి పుల్లవడియాల కింద పెట్టుకోవచ్చు, లేదంటే మజ్జిగచారు చేసుకోవచ్చు, లేకపోతే తోటకూర ఆనపకాయ ఏదైనా వేసుకుని మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, మొన్నటికి ఇంచుమించుగా పూర్తిగా అన్నీ పీల్చుకున్నాయన్నమాట, బాగా కలర్ మారాయి అన్నీ. ఇప్పుడు వీటిని మొదటి రోజులాగే ఎండబెట్టేసుకోవాలి. ఈ మజ్జిగలో ఇంక వేసుకొని అవసరం లేదన్నమాట. ఇవి ఇలాగే ఓ 4 రోజులు ఎండబెట్టేసుకుంటే మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోతాయి మిరపకాయలు.
ఇలా మొత్తం అన్నీ తీసుకుని మనం ఎండబెట్టేసుకోవాలి. ఇదిగోండి, మరొక 2 రోజులకి ఇలా మరొక 2 ఎండలు ఎండితే సరిపోతుంది. ఇదిగోండి, బాగా రెడీ అయిపోయాయి. ముట్టుకుంటే విరిగిపోయేలా తయారయ్యాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.